ఒరిజినల్ బంగారం ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని ముగ్గురు వ్యక్తులు పరారైన ఘటన అన్నమయ్య జిల్లా ఎల్లయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చేకూరి రమణయ్య దగ్గరకు వెళ్లి తక్కువ ధరకు ఒరిజినల్ బంగారం ఇప్పిస్తామంటూ నమ్మబలికించారు. తమకు 18 లక్షలు కావాలని కోరగా రమణయ్య వారు అడిగినట్టుగానే ఇచ్చారు. డబ్బులు తీసుకున్న దుండగులు బంగారం ఇవ్వకుండా పరారు కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు ముంతల వెంకటేష్, పర్వతాల సురేంద్ర, మాచాం రెడ్డెప్పల నుంచి 14,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చైతన్య తెలిపారు. ఎల్లాయపల్లి గ్రామంలో చేకూరు రమణయ్య అనే వ్యక్తికి మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకి మేలిన బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేసిన అతను వద్ద నుంచి 18 లక్షల రూపాయలు కాజేసినటువంటి కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతనితో ఫ్రెండ్షిప్ చేసి నమ్మిస్తారు. మీకు మార్కెట్ రేట్ 62 లక్షలు ఉంటే కేజీ బంగారం మీకు 30 లక్షలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెండ్షిప్ పెంచుకొని ఇంటికి వచ్చాక అతను క్యాష్ చూపించమని అడిగితే ఇతను 18 లక్షలు చూపిస్తే ఇతను బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి ఈ క్యాష్ తీసుకొని ఆ ముగ్గురు వ్యక్తులు కూడా పరారవడం జరుగుతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ముద్దాయిల పేర్లు పర్వతాల సురేంద్ర, మాచం రెడ్డప్ప మరియు ముంతాల వెంకటేష్. ఈ ముగ్గురు కూడా మదనపల్లి పలమనేరుకు సంబంధించిన వ్యక్తులు. దీనిలో భాగంగా ఎస్ఐ గారు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఓవిపల్లి ఎస్ఐ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అలాగే మీకు సిఐ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన సిబ్బందితో టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా అనాలిసిస్ చేసి ముద్దాయిలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది.